సో అందరికీ నమస్తే అండి. నా పేరు రవితేజ. నేను జినోమిక్స్ కంపెనీ ఏబీఎంగా పనిచేస్తాను. మనం ఇప్పుడు కొలుగూరు విలేజ్‌లో ఉన్నామండి. ఇప్పుడు మనకి ఇక్కడ రైతు ప్రదర్శన జరిగింది. మన హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం GX305. సో చాలా మంది రైతులు వచ్చారు ఇక్కడికి. ఒక 50, 60 మంది రైతులు వచ్చారు. అందులో ఒక మంచి మంచి దిగుబడి వచ్చే ఫార్మర్, మొక్కజొన్న ఏసే ఫార్మర్ మనకు చైన్‌లో ఉన్నాడండి ఇక్కడ. ఆయన చాలా వ్యవసాయం చేస్తారు. చాలా ఎకరాలు ఏస్తారు వ్యవసాయం. మొక్కజొన్న ఏస్తారు, వరి ఏస్తారు. సో ఆయన భాషలో మనం దీని ఒక హైబ్రిడ్ GX305 ఎట్లుందో కనుక్కుందాం. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు రాజు సార్. రాజు. రాజు. సో మీరు వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తారు సార్? ఎకరన్నర ఉంది సార్. ఎకరన్నర ఉంది. సో మీరు ఈ రైతు ప్రదర్శనకు వచ్చారు కదా. వచ్చాము సార్. సో హైబ్రిడ్ GX305 మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? బాగుంది సార్ రిజల్ట్. రిజల్ట్ బాగుంది. మీరు చైన్ లోకి వెళ్ళి చూసారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. బాగుంది. బాగుంది. ఇంకెట్లా అనిపిస్తుంది మీకు? మన వానలు వర్షాలు పడ్డాయి కదా, గాలికి ఇట్లా కిందేం పడలే, పక్క పొండి చేనులు పడ్డాయి కానీ వేరే సైడ్ పడ్డాయి కానీ ఇది పడలే. సో మనకి ఏంటంటే చూసుకుంటే గాలి అక్కడ పడలే, వర్షం పడలేదు. కింద పడిపోలేము. దాన్ని బట్టి ఏంటంటే మొక్క కూడా గాలి వానకి పడిపోదు అనమాట. పడిపోలేదు. గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది, పడిపోలేదు. ఇంకా మీకు ఏమనిపిస్తుంది? బాగుంది. దిగుబడి మాత్రం దిగుబడి బాగుంది. పై వరకు గింజలు ఉన్నాయా? చల్లగా బెండ్ ఉన్నది. బెండు సన్నంగా ఉంది. బెండ సన్నగా ఉంది. బెండు సన్నంగా ఉన్న మీకేం లాభం? రైతులకి ఏం లాభం? మాకు దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి. దిగుబడి ఎక్కువ బెండు దొడ్డుకుంటేనేమో తక్కువ వస్తుంది కాబట్టి. ఉంటే ఎక్కువ వస్తుంది. సో మీకు గింజలు చూసుకున్నారా? చూసుకున్నాం. సో సన్నంగా ఉన్న వాళ్ళ లాభం ఎట్లా ఉంటుంది అంటే మనకి ఎత్తులు ఎక్కువ వస్తాయి. ఎత్తులు వచ్చి దిగుబడి ఎక్కువ వస్తుంది. దీని కలర్ ఎట్లా ఉంది మీకు? ఇప్పటికి బాగానే ఉంది. ఎండితే ఇంకా బాగుంటుంది. సో నారింజ కలర్ లో ఉంటుంది. దిగుబడి ఎక్కువ వస్తుంది. బయట మార్కెట్ లో కూడా తీసుకున్నప్పుడు ఏ గ్రేడ్ లో మనకి ఇది ఒక 305 విత్తనం అనేది పోద్ది. అది ఇంకేమనిపిస్తుంది? వచ్చే ఎకరాలు వచ్చే సంవత్సరం అంటే వేసాం. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా మనకి. ఫస్ట్ వేసినాం కదా సార్. ఇప్పుడు దీని దిగుబడి చూసుకుని తర్వాత నెక్స్ట్ వేసుకోనికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగా వెళ్ళింది అనుకో, మళ్ళీ తర్వాత ఇట్లా నెక్స్ట్ వీక్ అదే పెట్టుకోగలుగుతాం సార్. ఓకే. సో ఇప్పుడు రైతు ఏమంటున్నారంటే మనకి రాజు గారు ఏమంటున్నారంటే ఇంకా ఈల్డింగ్ ఇంకా తీయలేదు కాబట్టి ఇంకా ఒక వారం 2-3 రోజుల్లో ఈల్డింగ్ తెలుస్తుంది. ఈల్డింగ్ మంచి రాగానే మనకి ఆయన కంపల్సరీ ఆయనకున్న 1-2 ఎకరాల్లో కంపల్సరీ మందే వేస్తాం అంటున్నారు.